ఓకే. జగన్ గారు పథకాల మీద పెట్టిన డబ్బు రాష్ట్ర అభివృద్ధి అంటే రాజధాని నిర్మాణం మీద పెట్టలేదని అంటున్నారు ప్రతిపక్షాలు. దానిపైన మీ ఒపీనియన్ ఇక అవ్వ ఏంటండి? కావాలి బువ్వ కావాలంటే ఏదైతే అన్న ఫస్ట్ 5 years పథకాలు, నెక్స్ట్ 5 years డెవలప్మెంట్, మళ్ళీ నెక్స్ట్ 5 years టైం ఇచ్చారంటే కనుక మరో సింగపూర్, దుబాయో, ఇక కువైటో, ఖత్తరో గిత్తరో ఏదో అవుతుంది అప్పుడు. ఓకే బ్రో. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్ గారు అన్నారు. చెప్పా కదా ఆల్రెడీ, ఒక్కసారి మద్యపానం నిషేధం చేస్తే మా జనాలు చచ్చిపోతారు. డాక్టర్స్ కూడా చెప్తారు కదా, ఒకటేసారి మద్యపానం ఆపకండి, మెల్లమెల్లగా చేయండి అని చెప్పి అంటారు కదా. సో షర్మిల గారే సొంత చెల్లెనే విమర్శిస్తుంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? సొంత చెల్లి విమర్శించడం కాదు, సొంత చెల్లి ద్రోహం చేస్తుంది జగన్ అన్న. సో జగన్ గారిని చూస్తేనే ఆయన ఫేస్ చూస్తే చాలా మంది జాలి వేస్తుంది. అలాంటిది సొంత చెల్లె యాక్చువల్ గా బాహుబలి సినిమాలో చూసిన వెనుపోటు కాదు, ఇది వెనుపోటు అంటే. సో ఆ వెనుపోటు అనేది జగన్ గారికి జరగడం అనేది నాకు నచ్చదు. ఫస్ట్ కోడికత్తిపోటు, ఇప్పుడు వెనుపోటు. కోడికత్తి ఈ రాయితో కొట్టడం ఇదంతా పొలిటికల్ స్టంట్, సింపతి కోసం చేస్తారు. కాదు భయ్యా, పొలిటికల్స్ అంటే ఇదేనా అతడు సినిమాలు కావు, ఈ రియల్ గా వీడు కొట్టుకుంటే గతాలు మర్చిపోవడాలు అన్ని ఉంటాయి, నెత్తి మీద కొట్టించుకోవడం అంటే అంత ఆషామాషి కాదు ఆయన అంత ఇది చేసి. ఓకే బ్రదర్. ఓకే, జగన్ గారు పెట్టిన పథకాల్లో మీకు నచ్చిన పథకాలు ఏంటంటే? నాకు నచ్చిన పథకాలు అంటే మెయిన్ గా ఈ అమ్మఒడి ఒకటి, ఇంకోటి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది అనమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఏపీ అనేది సెకండ్ ప్లేస్ లో వచ్చింది అనమాట. సో ఎక్కడో ఉన్న ఏపీని సెకండ్ ప్లేస్ తీసుకొచ్చిండు. ఫస్ట్ కేరళ ఉంది, సెకండ్ ఏపీ ఉంది అనమాట. సో విద్యావేదన, ఇంకోటి కిడ్నీ ప్లాంట్ ఒకటి పెట్టడం జరిగింది కదా. సో అది కూడా నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు పెట్టలేదు, కిడ్నీ ప్లాంట్ కానీ ఈ అమ్మఒడి కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఎవరికి లేదు. పైగా డ్రైవర్లకు 10,000 వేయడం, ఇది బాగుంది కదా.